వంశంలోను గోత్రంలోను పుట్టకబడి వెంట తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వారిటకు గలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారెక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని పొత్తుగుటతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలు పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పత్తుగడంతో చుట్టి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూసెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టమైన మనుషులను భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించుండెను. అలాగే సంఘటనలో చిన్న వారందరూ యవనస్తులు వచ్చి కూర్చోవాలని కోరుకుంటున్నాము. అందరూ రావాలండి. రండి, దయచేసి చైర్లు లేవు, మీరు ఎట్లు లేవు, లేకండి రండి, కింద కూర్చోండి. రండి. యెషయా గ్రంథము 9:6. ఏలయనగా మన శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము నేను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడేను. పరిశుద్ధవాక్యం దేవుడు ఆమేన్. చెప్పండి. చిన్న చిన్న వాక్యాలు లేని పక్షంలో అయితే దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టినాడు. ఈయన ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టులో పొడుగుని ఉంటారు. చూచెదరని దీనికే మీరే చూచెదరని వారితో చెప్పాడు. దీనికి ఇదే మీ కారణం. ఇంతటితో ఈ వాక్యాలు ముగిస్తున్నామండి. సమయం లేదు, ఇంకా పాటల సమయం ఉంది, చాలా సమయం ఉండదు, సమయం లేదు. అందుకని మరి దగ్గర మా సహోదరుడు ఉన్నారండి విజయ్ గారు. ఒక 13 సంవత్సరాలు అవుతుందేమో మరి ఆ ప్యాడ్ కొని, అప్పటి నుంచి ఆ ప్యాడ్ కట్టుకుని వదిలిపెట్టడం. మరి దాన్ని నిజంగానే మరి వాళ్ళ బిడ్డలైనా అలా చూసుకున్నాడో లేదో తెలియదు, కానీ కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందండి 13 సంవత్సరాల నుంచి కూడా. మరి ఆ సహోదరులు వచ్చుచుండగా మరి గంటల సుజాత్ గారు, సంతోష్ కుమార్ గారు ఇక్కడ ఉంటే కనుక వారిద్దరు వచ్చి ముఖ్య విజయ్ వచ్చిందిగా కోరుతున్నాం. విజయ్, ప్యాడ్ విజయ్ చెప్పుకోండి అందరూ కూడా. సూర్యప్రకాశ్ ఆ బిడ్డను కూడా మరి ఆహ్వానిస్తున్నామండి. ఆ బిడ్డ వచ్చుండగా అనంతలక్ష్మి ఈయన థామస్ గారు వచ్చి ముఖ్యంగా చూస్తుండగా కోరుతున్నారంటే ముసప్పలో ఉన్న అనంతలక్ష్మి
అదే రీతిగా మరి ఎంతో శ్రమపడి మరి మా సూర్యపేట మరి మేము ఇచ్చినా కూడా రుణం తీసుకోలేమండి. ఎందుకంటే ఆ బిడ్డ ఎంతో కష్టపడుతున్నాడు. కానీ బిడ్డ మరి దేవుడు పని చేస్తున్నాడు కాబట్టి దేవుడు మరి వారి భార్యని ఇద్దరిని కూడా ఆశీర్వదించి మరి వారికి ఏది కోపం ఉందో మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. మరి సూర్యప్రకాశ్ వచ్చిండగా సుమాభవన్తో వచ్చి ముఖ్య అందజేయవలసిందిగా కోరుచున్నాను. కూడి ఉన్న మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ఇంతవరకు దేవుడు జరిపించుకున్నందుకు దేవాతి దేవునికి వందనాలండి. అలాగే వాక్యాలు చదివిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ప్రార్థన చేసిన బిడ్డలకు కూడా వందనాలు. ఇప్పుడు పాటల సమయం అండి. ప్రత్యేక పాటలు ఉన్నాయి. నేను పిలుచుచుండగా వచ్చి ఒక పల్లవి శరణం. మరి ఎక్కువగా పాడకండి, సమయం లేదు, ఏమీ అనుకోకండి. మరి మ్యూజిక్ బ్రదర్స్ మరి పల్లవి శరణం అయ్యాక మీరు ఆఫ్ చేసేయండి, లేకపోతే తను పాడుకుంటానే వెళ్ళిపోతారు అనుకోండి. సరే, ఓకే. మొదటిగా సుమ వచ్చి ప్రత్యేక పాట పాడాలని కోరుకుంటున్నాను. ఓకే, కృప సహోదరి కృప వచ్చి ప్రత్యేక పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాను.
చెప్పరేంటి? చెప్పాలి. హ్యాపీ క్రిస్మస్ అన్నాడు, మేరీ క్రిస్మస్ అన్నాడు. అందాల బాల యేసు, అందాల బాల యేసు అందరికీ ఎదుగును. సహోదరి కుమారి గారికి మా సంఘం తరఫున వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒక పాట సీత గారు ఎవరైనా సరే మీరు ఆపేసేయండి.
తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇంకొక ప్రత్యేక పాట దీనా వారి ఫ్యామిలీ త్వరగా రావాలి. మరి ఆరాధన చేసుకుని పాస్టర్ గారికి సమయం ఇవ్వాలి, త్వరగా రావాలి. దీనా వారి ఫ్యామిలీ దేని కుమారి అందుకే దీన థామస్ అని రాశాను ఈ పేరు. ఎలా వచ్చింది పక్క వచ్చి
సహోదరికి సంఘం తరపున వందనాలు. అలాగే ఆఖరి పాటగా మీరు పాడతారా? కాంతి పాట పాడుతున్నాం. సహోదరు మరి శ్యామల విజయ ఆఖరి పాటగా పాడుకుని మనం ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా Oh
శ్యామల విజయ సిస్టర్స్ ఇద్దరికి దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి సహోదరి బేబీ వచ్చండి కార్యక్రమం అంతటి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి దైవ తండ్రి కృపల తండ్రి ప్రభా నేను వాడనైనా స్తోత్రం ప్రభా నైనా నీకు వందనాములు ప్రభా పార్టీలోకి సహాయం చేసిందేమనైనా నీకు స్తోత్రములు ప్రభా నైనా నీకు వందనాములు ప్రభా వారసులో మీరు ఉన్నారని నమ్ముచున్నాం దేవనైనా నీకు స్తోత్రములు ప్రభా నైనా నీకు వందనాములు ప్రభా ఏ దేశంలో ఉన్నారు ప్రభా కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా నైనా వందనాలు ప్రభా నైనా దైవజనురాని ప్రభు నేను పెట్టుకుని ప్రభా మాకు వర్తమానం అయితే కాదు వర్తమానం మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా వర్తమానం మరి దేవుడు నాటిక చేయమని అడుగుచున్నాం దేవనైనా నీకు స్తోత్రములు ప్రభా నైనా నీకు వందనాలు ప్రభా విని నిలకుండా కాకుండా ప్రభా నైనా వాక్ష ప్రకారంగా మరి దేవుడు నడుచుకునే వాటిని మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా నైనా నీకు స్తోత్రం దేవనైనా నీకు వందనాలు ప్రభా ఈ కూడికి నాలుగు అంత వరకు ప్రభా నీ సజీవం నడిపించమని అడుగుచున్నాం దేవనైనా నీకు స్తోత్రం దేవానికి వందనాలు ప్రభా గొప్ప దేవుడు ప్రభా నైనా నీకు వందనాలు దేవానికి మనందరినీ మీరు కాచి కాపాడమని అడుగుచున్నాం దేవానైనా నీకు స్తోత్రములు ప్రభా నైనా నీకు వందనాలు పాటపాడి బిడ్డలను దీవించినందుకు నీకు స్తోత్రములు ప్రభా నైనా వంశం చదివి బిడ్డలను అందరినీ దీవించమని అడుగుచున్నాం దేవానైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఈ కూడిని ఆదించేంత వరకు మీరే నడిపించమని చిన్న ప్రార్థన కొరకు పాఠం చేసుకోమని యేసు పరిశుద్ధ తండ్రి ఆమేన్. మరి చక్కగా ప్రార్థించిన సహోదరికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి మంచి సమయానికి వచ్చాము, ఆరాధన సమయము. అందరూ లేచి నిల్చున్నట్లయితే పైరు వారు వచ్చి ఆరాధన జరిపించినగా ఆరాధన చేసుకుని మరి వాక్య సందేశానికి వెళ్ళిపోదాం మనం.
నామానికి స్తోత్రాలయ్యా. ఓ గొప్ప దేవుడానికి స్తోత్రమే. నీకే ఆరాధన ప్రభు, నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత. హోలీ 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 హోలీ. పరిశుద్ధులైన దేవుని నామాన్ని మహిమపరచండి. నేను పరిశుద్ధులైన మీరు పరిశుద్ధులైన వారి వాక్యం శ్రవిస్తాను. పరిశుద్ధమైన పెదవులతో, పరిశుద్ధమైన హృదయంతో, పరిశుద్ధ సంఘములో ఆ గొప్ప దేవుని నామాన్ని మహిమపరచండి. అందరికీ హల్లెలూయా. Thank you, Jesus. Hallelujah. Holy, 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 మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన యోగ్యుడానికి స్తోత్రం. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము ప్రభా పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని పవడబడుచున్న మా రాజ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన మా మధ్యలోనికి విచ్చేసిన దేవానికి స్తోత్రం. మా స్థితులపై ఆశీనుడైన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలమైన దేవుడానికి స్తోత్రం. ఈ ఆత్మతో ప్రతి ఒక్కరిని సాధిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. ఓ తండ్రి, ప్రతి ఒక్కరికి మీరు పరిచయం సాగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కృంగిన వారిని లేవనెత్తుచున్నందుకు నీకు వందనాలు. బాధలో ఓదార్పును అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం. ఈ ఆరాధనకు నీకు పాదపద్మములకే సమర్పిస్తూ ఉన్నాము నాయన. స్వీకరించండి తండ్రి, నీకు స్తోత్రమైన పరము నుండి నీ ఆశీర్వాదములు ప్రతి ఒక్కరిపై కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎంతవరకు మాకు సహాయం చేస్తుంది ఇక మేము నడిపించండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము మీరు మాట్లాడితే ప్రభు మేము జీవిస్తాం. మేము ఉంచింపబడతాం. మా బ్రతుకులు మార్చుకోగలుగుతాం. మేము స్థిరపరచబడగలుగుతాం. నీ మహిమల హస్తానికి ఆరాధన సమర్పిస్తాం. యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరి ఈ సమయంలో మరి అమ్మగారికి నేను సమయాన్ని అప్పగిస్తున్నాను. 40 నిమిషాలు మరి మన అందరికీ వాక్యం చెప్పి ముగిస్తాను. అందరూ సప్పట్లు కొట్టి అమ్మగారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున క్రీస్తు పరిశుద్ధ సహవాసం సంఘమంతటికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవజనులు సాల్మన్ రాజయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సంఘంలో ఉండి అదే రీతిగా మరి సంఘ పెద్దలుగా ఉండి కార్యక్రమంలో అన్ని నడిపిస్తున్న సంఘ పెద్దలందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ దినము స్త్రీల క్రిస్మస్ ఆరాధనను ఇంత చక్కగా జరిపించుకుంటున్న స్త్రీలందరికీ, దాన్ని నిర్వహిస్తున్న సహోదరి మరి వరలక్ష్మి గారికి, సునీత గారికి,
మరి ఇంకా స్త్రీలలో ప్రముఖులైన వారందరికీ కూడా నా వందనాలు నేను తెలియచేస్తున్నాను. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలను తెలియచేస్తున్నాను. తెలుగు ఐక్య సువార్త సంఘం నుంచి, అలాగే మా కుటుంబం నుంచి మీకు అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ విమెన్ క్రిస్మస్. వెరీ గుడ్. ఇప్పుడు అందరూ దారిలోకి వచ్చారు. ఇందాక నుంచి చాలా మంది హ్యాపీ క్రిస్మస్ అంటున్నారు, ఉమెన్ క్రిస్మస్ అంటున్నారు. అయితే రైట్, హ్యాపీ ఉమెన్ క్రిస్మస్ అంటే మీరు అందరూ బాగా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి చాలా చక్కగా పాడి దేవుని నామాన్ని మహిమపరిచి మిమ్మల్ని అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పటి నుంచి కూడా నేను దేవుని యొక్క మరి సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈస్ గుడ్ అన్నాను. నేను గాడ్ ఈస్ గుడ్ అంటాను, మీరందరూ ఆల్ ద టైమ్ అనాలి. ఎందుకంటే దేవుడు మంచివాడు, ఎల్లప్పుడూ ఆయన మంచివాడు. ఎల్లప్పుడూ ఆయన మంచివాడు, దేవుడు మంచివాడు అని తెలుసు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ కదా. ఇది ఎప్పుడు మనం చెప్పుకోవాలి. అనుక్షణం అనుదినము కూడా ప్రభు తన మంచితనాన్ని మన పైన కృమ్మరిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40 నిమిషాలు వర్తమానం చెప్పమన్నారు కదా. మరి ఇప్పుడు సమయం 2:10 అయింది. అయితే మరి మీరందరూ కూడా చాలా చక్కగా పాటలు పాడారు, మరి వాక్యాలు చెప్పారు. వీరంతటిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి క్రిస్మస్ దినాలలో స్త్రీలైన మనం మన పెర్ఫార్మెన్స్ కదా, అయితే మన టాలెంట్స్ సంవత్సరానికి ఒకసారి ప్రదర్శిస్తూ ఉంటాం. దీనికోసం పోటీ పడుతూ ఉంటాము. అంత మాత్రమే కాదు, గొడవలు కూడా పడుతూ ఉంటాం కదా. నిర్వహిస్తున్న నిర్వాహకులు పాట ఇవ్వకపోయినా, లేకపోతే వాక్యం చదవడానికి అవకాశం ఇవ్వకపోయినా, ప్రార్థన ఇవ్వకపోయినా, ఇక చూసుకోండి కార్యక్రమం అయిన అనంతరం నుంచి మళ్ళీ వచ్చే క్రిస్మస్ వరకు కూడా ఏదో విధంగా కారాలు మిరియాలు నూరుతూనే ఉంటాం. నాకు అప్పుడు ఇలా చేసింది అని అంటున్నా పిల్లరా. ఎనీవే, ఇవన్నీ కూడా మర్చిపోవాలి. ఎందుకంటే యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చారు. బహుమతిగా ఆయన మన కొరకు ఇవ్వబడ్డారండి. దేవునికి స్తోత్రం. బహుమానం అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమా? అందరికి ఇష్టం అన్నారు. నాకు ఇష్టం అని ఎవరు చెప్పలేదు. అందరికీ అని చెప్పకూడదు, నాకు ఇష్టం అని చెప్పాలి. నాకు ఇష్టం, నిజమే. బహుమానం అంటే అందరికీ ఇష్టమే కదా. దేవుడు మనకి యేసయ్యను బహుమానంగా ఈ భూమి మీదకి అనుగ్రహించాడు. అందుకే క్రిస్మస్ దినాన బహుమతులు ఇస్తూ ఉంటారు కదా. క్రిస్మస్ దినాన బహుమతులు ఇస్తూ ఉంటారు. మరి మన స్త్రీలను కదండి, అందుకని మీ పిల్లలు ఎవరు లేరు కదా అని మీరు అనుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా మనందరికీ ఏకైక బహుమానమైన యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఆయనను మన తండ్రి మనకు బహుమతిగా అనుగ్రహించారు. ఎవరైతే స్వీకరిస్తారో వారు ఆశీర్వదించబడతారు. మరి కీర్తన 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, కుమారుని ముద్దు పెట్టుకుని అంటే ముద్దు దేనికి తెలియచేస్తుందంటే స్వీకరించడానికి తెలియచేస్తా ఉంటారు. అంటే యేసయ్యను మనము ముద్దు పెట్టుకోవాలి, యేసయ్యను మనము స్వీకరించాలి. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇది నా వాక్య భాగం కాదు, కానీ మరి ఇక్కడ నిలబడి కంటత వాక్యాలు చెప్పిన వారందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఐ అప్రిషియేట్ దెమ్. ఒకసారి నుంచుంటారా? 5 ఒకసారి నుంచుంటారా? ఎవరెవరు? అరుణ, సిరి, మణి, కుమారి, ప్రవీణ కదా. 5 చెప్పారా? నువ్వు కూడా చెప్పావా? చెప్పు. రాజేశ్వర్. ఓకే. మరి చాలా చక్కగా మీరు అందరూ కూడా మరి తెలియచేశారు కంటత వాక్యాలు. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఇలా చెప్పిన వాళ్ళని ముట్టిని అలా కూర్చోబెట్టడం నాకు ఎందుకో ఇష్టం కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఏం పెట్టాడంటే, మీకు ఏదైనా ఇస్తే బాగుంటుంది కదా, ఇస్తేనన్నట్టు. నేను స్తోత్రం. మరి ఏమి ఇవ్వను ప్రభా, నా దగ్గర ఏమీ లేవు, నేను ఏమి సిద్ధపడి రాలేదు అంటే నాకు ఈ వాక్యాలు చూపించాడు అనమాట. దేవుని స్తోత్రం. అంటే వాక్యం చదివినా మీరు చాలా ధన్యులని చెప్పి తెలియచేస్తున్నాను. ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు. అది నేను మైండ్ లో పెట్టి ఈ రోజుల్లో ఇంత వయసు వచ్చిన తర్వాత, అంటే స్కూల్ డేస్ లో అయితే కంట పెట్టి చెప్పేస్తాం, కానీ ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యేటప్పటికి, మనం పెద్ద అయ్యేటప్పటికి మర్చిపోతాం. బై హార్ట్ చేసిందంతా కూడా మర్చిపోయి మధ్య మధ్యలో చాలా తప్పులు చెప్తూ ఉంటాం.
కానీ మీరు అందరూ బాగా చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. నేను ఒక టీచర్ని, లెక్చరర్ని, కాబట్టి ఎవరు ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నారు ఏంటి అని ఎప్పుడు కూడా చూడటం నాకు అలవాటు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను చూశాను. మీరు చెప్పిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఎవరు ఎక్కువ తక్కువ అని కాదు, కానీ బహుమానం పొందడానికి మనం ప్రయాసపడాలి, పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. పరిగెత్తేవాడు ఎలా పరిగెత్తాలంటే ఓపికతో పరిగెత్తాలి. ఇంకేమైనా ఉంది బైబిల్లో? బహుమానం పొందేటందుకు పరిగెత్తాలి. మనం రేసు ప్రారంభించామంటే ఊరికినే ఆ రేసులో పోతే పోయిందిలే అని కాదు, బహుమానం పొందగోరి మనం పరిగెత్తాలి. అందుకు సిద్ధపడాలి, ప్రయాసపడాలి, ఓర్పు కావాలి, ఎన్నో మనకి ఉంటూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను చిన్న బహుమానమే, ఇది వాక్యము మా చర్చ్ లో క్రిస్మస్ జరిగింది 14వ తేదీన. ఆ రోజున మరి మేము ఈ యొక్క వాక్యాలు సిద్ధపరచడం జరిగింది. దీనిలో మా పేర్లు ఏముండవు కానీ హ్యాపీ విమెన్స్ క్రిస్మస్ అని మా క్రిస్మస్ జరిగిన డేట్ ఉంటుంది. అది దానిలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఈ థీమ్ తో మేము క్రిస్మస్ చేస్తున్నాం. అంటే మనుషులందరూ సమాధానం కలిగి ఉండాలి. ప్రభు ఏమని చెప్పారంటే ఈ లోకానికి వచ్చి మీకు సమాధానం, షాలోమ్ అని చెప్పడం జరిగింది. అందుకే వీటిని మేము ముద్రించి, ఇది బైబిల్ బుక్ మార్క్ అంటారనమాట. బైబిల్ చదివినప్పుడు ఎక్కడి వరకు చదివేమో ఆనవాళ్ళ కోసం బుక్ మార్క్ పెట్టుకుంటారు. అందుకని మా సంఘంలో కొంతమంది వీటిని ఒక సహోదరి సిద్ధపరిచారండి. దేవునికి స్తోత్రం. సరే, మరి అరుణ చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పారు. అరుణ మరి చిన్న మానక ఈ అమ్మాయికి బహుమానంగా ఇస్తున్నాను. రక్షణ పొందలేదు. అవునా? మరి మీరు చూస్తుంటే రక్షణ పొందినట్లేవు. అంటే బొట్టు పెట్టుకుని కనబడితే రక్షణ పొందలేదేమో అనుకున్నాను. ఒక మాట చెప్తున్నాను, వినండి. బొట్లు పెట్టుకోవడం అనేది స్టైల్ అనుకోవచ్చు. నేను మనసులో దేవుని ఎప్పుడూ నమ్ముకుంటానండి, కానీ ఇది మాత్రం నాకు ఇష్టం అండి అంటారు చాలా మంది. నేను ఒక మాట చెప్పగలను. నేను ఒక హైందవురాలుగా ఉన్నప్పుడు రక్షణ పొందాను. డిగ్రీ చదువుకుంటున్న 2వ సంవత్సరంలో. అది అయిపోయింది. ఆగస్టులో పొందాను. మాకు ఏప్రిల్ నెలలో నెక్స్ట్ ఇయర్కి ఏప్రిల్ నెలలో మా కాలేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ రోజున నేను అప్పుడు బొట్టు తీసేశాను, అన్నీ తీసేశాను. అయితే ఆ రోజున ఎందుకంటే బాగోదు కదా అని ఓ బొట్టు పెట్టుకుని కాలేజ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నప్పుడు కొంతమంది విశ్వాస సమాజము మాకు కనపడ్డారండి. కనపడి వాళ్ళు ఏమీ అనలేదు నన్ను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నీ మొహం అలా ఉందో చూసుకున్నావా అని. వాళ్ళు ఏమీ అనలేదు, కానీ ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు నన్ను క్షమించు, ఏదో బాగుంటుందనో లేకపోతే అందరినీ మెప్పించాలను, మరి వీటిని విడిచిపెట్టకూడదనో నేను చేసిన పనిని దేవుడు నాకు బుద్ధి చెప్పాడు. నేనేమంటలేదు, కానీ ఒకవేళ కొంతమందికి అభ్యంతరాలు ఉంటాయి. చాలా మంది భర్తలు రక్షించబడరు, కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇంకా బొట్టు పెట్టుకునే ఉంటారు. అలాంటి ఇబ్బందులు నిజంగా నీకేమన్నా ఉంటే నువ్వు పెట్టుకుని తిరుగు. కానీ నాకు అలాంటి ఇబ్బందులు ఏమి లేవండి, కానీ నాకు అది ఇష్టం అండి అంటే కొన్ని ఇష్టాలు మనం త్యాగం చేయాలి, కొన్ని ఇష్టాలు మనం విడిచిపెట్టాలి. ఎప్పుడైతే నీటిలో మనం బాప్తిస్మం పొందామో మన పాత అంతా బాధ పెట్టబడాలి, నూతనంగా మనము. ఇక్కడ చాలా మంది ఉన్నారు, అన్నని పట్టునే చెప్తున్నాను అని అనుకోవద్దు, కానీ చెప్పవలసిన సమయంలో చెప్పేస్తే బాగుంటుందని ఉద్దేశించి చెప్పాను. నువ్వేది అన్యత భావించద్దు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా చెప్పడం మర్చాను. 15వ వరుసలో చిన్న తప్పు చెప్పావు, కానీ చాలా బాగా చెప్పావు. దేవుడు నేను బాగా దీవించింది కాదు, ఇంకా నీకు బోల్డ్ అంత మెమరీ పవర్ అందించింది. గాడ్ బ్లెస్ యూ. సరే, సమయం అయిపోతుంది కనుక నేను ముందుకు వెళ్తాను. సిరి ఒక నిమిషం మరి మణి కూడా లూకా సువార్తలో 2వ అధ్యాయాన్ని మన బిడ్డ చెప్పడం జరిగింది. ఈ పాప కూడా ఒక్క తప్పే చెప్పింది, నేను చూస్తూ ఉన్నాను. దేవుడు నేను దీవించును గాక. సిరి God bless.
బ్లెస్ యు. మొత్తం అన్ని తప్పులే చెప్పినట్టు ప్రయాసపడ్డావు, అందుకని దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అండ్ ఎవరెవరు? ప్రవీణ, కుమారి, రాజేశ్వరి రండి. God bless you. You give. God bless you. బాగా చెప్పావు. ఇంగ్లీష్ అండ్ తెలుగు దేవుడిని దీవించను గాక. రామ్. సంతోషం. నాకు కూడా బహుమానం వస్తే బాగుంటుందని ఎంతమంది అనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారు. నిజమే. అది చిన్న పెద్ద కాదు. దేవుని మందిరంలో పరిశుద్ధ మరి పుల్పిట్ మీద మనం తీసుకున్నది చిన్నదైనా కూడా అది ఎందుకు వచ్చిందంటే అప్రిసియేషన్ అన్నమాట. అది దేవుడు నిన్ను గనపరిచాడు కాబట్టి, నువ్వు కొంచెమైనా ప్రయాసపడ్డావు కాబట్టి, ప్రయత్నం చేసావు కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రభు వరకు మనము ప్రయాసపడాలి. సరే, దేవుని యొక్క వాక్యంలోనికి మనం నేరుగా వెళ్దాము. పిల్లరా, క్రిస్మస్ అంటే మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏమిటి? స్త్రీల క్రిస్మస్, లేకపోతే చర్చ్ క్రిస్మస్, పురుషుల క్రిస్మస్, ఇదే కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించడం. మరి రోజు ఆరాధిస్తున్నాం కదండి, అది వేరు ఇది వేరా అంటే కాదు కాదు, అది ఇది ఒకటే. రోజు ఆరాధించాలి, అనుక్షణము మనము ప్రభుని ఆరాధించాలి, ప్రతి దినము దేవుని ఆరాధించాలి. అయితే మరి ఎందుకు ఇలా ఇంత ప్రత్యేకత అంటే పిల్లరా, మనము ఒక సందేశాన్ని లోకానికి ఇవ్వడం కోసము ప్రత్యేకమైన దినంగా దీనిని మరి మన పెద్దలు ఏర్పాటు చేసింది కాబట్టి దీనిని ఈ రీతిగా ఆచరిస్తున్నాము. దీనిని ఏదో ఆచరణాత్మకంగా ఆచరించడం కాదు, కానీ హృదయపూర్వకంగా ఈ క్రిస్మస్ ని మనము పాటించాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ ఆరాధన చేసుకునేటప్పుడు చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని డబ్బులు వేసుకున్నాము, ఎవరెవరు వస్తున్నారు, వస్తారా రారా, ఎంత ఖర్చు అయ్యింది, ఇట్లాంటి విషయాలు ఎన్నో మనం పరికించుకుంటా ఉంటాం. ఇదేమీ తప్పని నేను అనట్లేదు, మేము కూడా అలాగే చేస్తాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనము ఎంతగా ఆరాధిస్తూ ఉన్నాం, నిజమైన ఆరాధన క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నామా లేదా అనే దాన్ని మనము ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. 353వ సంవత్సరంలో పోప్ జూలియస్ I అనే ఆయన మొదటిగా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను డిసెంబర్ 25వ తేదీన ప్రారంభించారండి. ఆ దినాలలో 353వ సంవత్సరంలో పోపు గారు అనుకున్నారన్నమాట, యేసయ్య పుట్టాడు, చరిత్రలో ఉన్నాడు, అయితే ఇది ఒక సంబరంగా లేకపోతే మరి ఇది ప్రజలందరికీ లోకమంతటికి తెలిసేటట్టుగా ఏదైనా చెయ్యాలనే ఒక కార్యము ఆయన మనసులోనికి వచ్చింది. దానిని ఆయన ప్రతిపాదించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ఆరాధనలు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఎవరైనా మన ఇంట్లో పుట్టారనుకోండి, మనకు సంతోషమా లేకపోతే ప్రపంచంలో వాళ్ళందరికీ సంతోషమా? మనకి, లేకపోతే మన ఇంటి పేరు వాళ్ళకి, మన వీధిలో వాళ్ళకి. మన ఊర్లో పెద్ద ఉద్దండులం అయితే మరి పలానా వారింట్లో బాబు పుట్టాడో అని చూడటానికి వస్తారు, మొహమాటానికో మరి దేని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య పుట్టుక లోకమంతటికి కూడా సంతోషకరమైన విషయం. దేవునికి స్తోత్రం. ఇది కేవలం ఒక్కరోజు చేసుకునే పండుగ అంటే కాదు. ఎప్పుడు ప్రారంభించారు? నవంబర్ నెలలోనే ప్రారంభించేశారు. ఎప్పుడు ముగిస్తారు? 25గా కాదు, జనవరి 25 కంటే కూడా ముందుకు వెళ్ళొచ్చు. మాకు జనవరిలో డేట్స్ ఖాళీ లేవండి, ఫిబ్రవరిలో కూడా జరుపుకుంటున్నాం అన్న వాళ్ళు, డేట్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. అంటే ఎందుకు సుదీర్ఘమైన ఆలోచనలు, ఎందుకు ఇలాంటి పనులు అందరూ చేసుకోవాలి, క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవాలి అనే ఆశ ఎందుకు అంటే చరిత్ర ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, యేసయ్య దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకానికి వచ్చాడు, నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. మనం మనుషులమైన మనం అందరము కూడా
దేవుని రీచ్ అవ్వలేకపోతున్నాం కాబట్టి మనల్ని ఆయన రీచ్ అవ్వడం కోసం, మనలను కలుసుకోవడం కోసము ఆయన ఈ లోకానికి వచ్చిన సుదినం ఈ దినం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఆయన ఈ లోకానికి రావడంతో కాలం ఏమైపోయిందో తెలుసా? 2 ముక్కలైపోయిందండి. దేవునికి స్తోత్రం. ఏమని అంటే క్రీస్తుకి పూర్వము, క్రీస్తు సగము. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం జరిగిన సంగతి అంతా బిఫోర్ క్రైస్ట్ అని అంటారు. ఆ తర్వాత యేసయ్య పుట్టిన నాటి నుంచి నేటి వరకు 2025 సంవత్సరాలని ఒక లెక్క ఒకటి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎవరో పుట్టారు, మహానుభావులుగా పేరుగాంచారు, కానీ వారి ఎవరి పుట్టుకకు కూడా కాలం 2 చెక్కలవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఈ డేట్స్ రాలేదు అండి. 2025 సంవత్సరం అని చెప్పుకోగలుగుతున్నామంటే కారణం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. లెక్కంటూ చెప్పగలుగుతున్నామంటే కారణం ఏమిటంటే ఆ రోజే జనాభా లెక్కలు ప్రారంభమైనయండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా చరిత్రలో ఉన్న వ్యక్తి, చరిత్రలో ఉన్న దేవుడు, నిజమైన వాడు మన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. నేను యేసయ్యను అంగీకరించాను అనడం కాదు, కానీ యేసయ్య కోసం మనం బ్రతికే వారముగా ఉండాలి. పిల్లరా, సరే, ఈ క్రిస్మస్ మనకి ఏం తీసుకొస్తుంది అనేది ఒక 7 విషయాలు త్వరగా నేను చెప్పి ముగించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మరి ఈ క్రిస్మస్ మనకి ఏం తెచ్చిందంటే ఎన్నెన్నో విషయాలు చెప్పుకుంటా ఉంటాం. ఇప్పటి వరకు మీరు అందరూ మత్తయి సువార్త చదివారు, మరి లూకా సువార్తలో ఉన్న విషయాలు అన్ని కూడా చదివారు. మొదటి అధ్యాయం అంతటిని కూడా అప్పచెప్పారు. నిజంగా అదంతా కూడా ఏమిటంటే జీనియాలజీ అంటే ఏమంటారంటే తరములు, 14 తరములు అని చదివారు కదా. అంటే యేసయ్య ఉన్నాడు, యేసయ్య దేవుడు అన్న దానికి అర్థము ఏమిటి అంటే ఆ జీనియాలజీ, ఆ యొక్క ఏమంటారు దాన్ని, వంశ ప్రకారంగా ప్రభు ఉన్నాడన్న సంగతి మనకి తెలియపరచబడతా ఉంది. ఇప్పుడు మనం ఒక్కసారిగా వచ్చి ఏమంటామంటే హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటా ఉంటాం. దేవునికి స్తోత్రం. అంటే క్రిస్మస్ అనేది మనకి ఏమి ఇచ్చిందంటే సంతోషాన్ని ఇచ్చింది. సంతస క్రిస్మస్. మొదటిగా ఏంటి? ఇది సంతోషకరమైన క్రిస్మస్ అండి. దేవునికి స్తోత్రం. అంటే సంతోషంగా దేవుని ఆరాధించే సమయం అండి. ఈ సమయంలో మనం ఎవరి మీదైనా మరి ద్వేషం ఉన్నా, కోపం ఉన్నా, అసూయ ఉన్నా, మరి సమాధానం లేకున్నా వాటన్నిటిని కూడా విడిచిపెట్టవలసిన సమయం అండి. కోపంతో ఉండి సంతోషం ఎవరైనా అనుభవించగలుగుతారా? ఏమండి చెప్పండి. సమాధానం లేకుండా ఎవరైనా అనుభవించగలుగుతారా సంతోషాన్ని? నిజమైన సంతోషము, నిజమైన ఆనందము నీకు కావాలి అంటే సమస్తమైన శరీర కార్యాలు కూడా నీవు విడిచిపెట్టాలి. ఇది మొదటిగా సంతోష క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క డిసెంబర్ మాసం అంతటిని కూడా ఏమంటారంటే ఆనంద మాసము అంటారు, ఏంటి సంతోష మాసము అంటారు. నెలంతా, ఈ నెలే కాదు 3 నెలలు చెప్పుకోవచ్చు అంటే చలికాలం అంతా కూడా. ప్రియ దేవుని బిడ్డలు, అంటే ఒక పక్కన చలి వేస్తూనే ఉంటుంది, ఒక పక్కన మనం సంతోషిస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ సంతోష క్రిస్మస్ లో ఎవరెవరు సంతోషించారో పరిశుద్ధ లేఖనాల్లో ముందుగా ఎవరు సంతోషించారో మనం చూస్తూ ఉంటాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞానులు ఏం చేశారంటే అత్యానంద భరితులైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎవరండి? జ్ఞానులు. ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలండి. అత్యానంద భరితులయ్యారు జ్ఞానులు. జ్ఞానులు ఎందుకు అత్యానంద భరితులయ్యారంటే వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసంట. వాస్తవానికి వాళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలు. దేవునికి స్తోత్రం. అంటే ఈ యొక్క అంతరిక్షం అంతటినీ కూడా చదువుకున్న వాళ్ళు. ఏదైనా ఒక కొత్తది వచ్చింది అంటే వాళ్ళకి తెలిసిపోతుందండి. అలాగే ఆ రోజున ఏమైందంటే ఒక నక్షత్రం పుట్టిందంట. ఆ నక్షత్రము కొత్తగా వచ్చింది, ఏమిటో వింత, ఏమిటో విశేషం అని చెప్పేసి వారు ఆ నక్షత్రాన్ని గూర్చిన వివరాలు చరిత్రలో చూసినప్పుడు ప్రియులారా వారు అత్యానంద భరితులయ్యారంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ క్రిస్మస్ వారికి ఏం తెచ్చింది అంటే సంతోషాన్ని తెచ్చింది, అత్యానందాన్ని తెచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను అనమాట. ప్రియులారా, ఈ 3 జ్ఞానుల్ని వాళ్ళ పేర్లని కూడా చెబుతూ ఉంటారు. మెల్కియార్, కాస్పర్, బత్తాపర్ అని చెప్పేసి బత్తాసర్ అని మొత్తం 3 పేర్లు చెప్తా ఉంటారు. వారు చరిత్రలో
ఉన్నవారు చరిత్రలో యేసయ్య తాను మరి ఉన్నారు అన్న సంగతిని మనము గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది చెప్తా ఉంటారు, యేసు లేడు, ఏమి లేదు అండి, ఏదేదో వాళ్ళు చేస్తూ ఉంటారని చెప్పేసి. నేటి దినాలలో మరింత ఎక్కువైపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. లోకము ఎటుపోతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు యేసుని హత్తుకుని ఉండాలి అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇలాంటి క్రిస్మస్ సంబరాలు ఏదో 25 డిసెంబర్కి లేకపోతే డిసెంబర్ మాసంలోనే కాదు, అనుదినము మనము జరుపుకోవాలని చెప్పి తెలియచేస్తున్నాను. ఈ సంతోషము, ఈ నిజ క్రిస్మస్ ఆనందము అనుక్షణము మన హృదయాల్లో ఉంటే కనుక యేసులో నుంచి పక్కకి తప్పిపోమని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను. ఆ ఖగోళ శాస్త్రజ్ఞులు అనుకున్నారు, ఏదో ఒక నక్షత్రం పుట్టింది, ఏమిటిది వింత అని అనుకుని అంతా తెరిచి శాస్త్రాలన్నీ పరిశీలన చేసి చూస్తా ఉంటే వారికి రారాజు పుట్టాడని సంగతి అర్థమైందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు పాడారు కదా, రారాజు పుట్టాడు, అలాంటి రాజు ఇంకెవరు కూడా లేరు. వీళ్ళు తిన్నగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. కానీ పిల్లరా, అతను కలవరపడినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. జ్ఞానులకి సంతోషం కలిగించింది, మనకి తెలుసు. మరి గొల్లలకి సంతోషం కలిగించింది, ఇంకా చెప్పుకుంటా ఉంటే అందరికీ సంతోషం కలిగించింది. అయితే పేరు పేరునా కాదు కానీ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది అంటే ప్రజలందరికీ. అది 2వ అధ్యాయంలో లూకా సువార్తలో ఉంటుంది కదా, ఇది ప్రజలందరికీ కలిగిన సంతోషం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది క్రైస్తవులకో లేకపోతే దేవుని ఎరిగిన వారికో కాదు, కానీ లోకములో ఉన్న సర్వ మానవాళికి కూడా కలిగిన సంతోషము అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, సంతోషం అనేది ఒక్కరి సొంతము కాదు అండి. అందుకే ఆయన రాక ఏమైందంటే ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించింది అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అనొచ్చు, మా వాళ్ళండి, మా ఊర్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు దేవుని నమ్ముకోలేదండి, అస్తమాటు మమ్మల్ని అసహించుకుంటారండి అని మీరు చెప్పొచ్చు. కానీ ప్రియులారా, అలాంటి వారికి కూడా ఇది సంతోషకరమైన వార్తే. మీ ఫ్లయర్లో ఏమని వ్రాసారు మీరు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు అనే మాట మనం ప్రతిరోజు చదివితే అది నేడు అంటే ఈ రోజే కదా, ఈ రోజే. అంటే ప్రతిరోజు కూడా మనకి ఒక గొప్ప వర్తమానమే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఆ రక్షకుడిని హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ రక్షకుడిని భద్రం చేసుకున్న రక్షకుడిని లోకానికి నువ్వు చూపించాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈనాడు మీకు అందరికి తెలుసు కదా. ఈనాడు ఏంటి? ఈనాడు పేపర్ కదా. ఈనాడు వార్తలు ఉంటాయా? ఎప్పుడు వార్తలు ఉంటాయి? నిన్నటి వార్తలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈనాడులో నిన్నటి వార్తలే ఉంటాయి, కానీ మరి నేటి వార్తలు ఉండవు. నేటి వార్తాపత్రిక అని కూడా పేరున్న పత్రికలు ఉన్నాయి, కానీ నేటి వార్తలు ఉంటాయా? ఉండవు. కానీ ప్రియులరా, ఈ పత్రిక ప్రియులరా, ఇది ఎప్పటికీ నేటి వార్తేనండి. దేవునికి స్తోత్రం కలుగుగా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, ఈ రోజు రక్షకుడు నీ కొరకు పుట్టాడు. మళ్ళా రేపు చదువుకుంటే, నిన్న చదువుకున్నావా నేడని, మొన్న చదువుకుంటే మరి ఒక 10 సంవత్సరాలు చదువు నీ పిల్లలు చదువుకున్నా కూడా వాళ్ళకి కూడా ఇది కొత్త వర్తమానమే. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంత అద్భుతమైన వర్తమానము ప్రజలందరికీ కూడా సంతోషాన్ని కలిగించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునండి, దేవుడు మనల్ని సంతోషింపచేశాడు. మనకు తెలుసు, లూకా సువార్త 15వ అధ్యాయంలో కొన్ని మరి వృత్తాంతాలు ప్రభువారు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అక్కడట ఒకడు 100 గొర్రెలు కలిగిన వ్యక్తి ఒక గొర్రెను పోగొట్టుకున్నాడట. పోగొట్టుకుంటే ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆ 100 గొర్రెల్ని మరి విడిచిపెట్టకుండా ఒక్క గొర్రె తప్పిపోతే పోయిందిలే అని అనుకున్నాడా? అనుకోలేదు. ఏం చేశాడు? ఆ 99 గొర్రెల్ని అక్కడ విడిచిపెట్టి తప్పిపోయింది దొరికే వరకు వెళ్ళి దాన్ని వెదకి వెళ్ళడా అంటే వెళ్ళాడు, కనుగొన్నాడు, సంతోషించాడని చెప్పేసి అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనమందరము
గొర్రెలుగా ఉన్నప్పుడు ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. గొర్రెల గొప్ప కాపరిని నేనే అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెల మంచి కాపరిని నేనే అంటున్నాడు. గొర్రెల ప్రధాన కాపరిగా ఆయన రాబోతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం అందరం క్రైస్తవులమే కదా, ఇంకా యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, మరి ఎరిగిన వారి ద్వారా మీరు దేవుని యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలని, ఒకవేళ ఎరిగిన వారు ఇంకా క్రిస్మస్ 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 యేసై పుట్టాడు 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 కాదండి, యేసై వస్తాడు వస్తాడు వస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకు యేసై మన హృదయాల్లో పుట్టాడు, మనల్ని వెదికాడు, తప్పిపోయిన మనలను ఆయన చోరగొన్నాడు, చేరదీసుకున్నాడు, హత్తుకున్నాడు, ఎత్తుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలను బ్రతికిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఇక ఆయన కోసము మనము సిద్ధపడాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, సజీవుడుగా ఆయన ఆరోహణమై వెళ్ళాడు. మరలా ఏ రీతిగా వెళ్ళాడు, ఆయన త్వరగా తిరిగి రాబోతూ ఉన్నాడు. కాబట్టి నీవు అప్పటి వరకు సిద్ధంగా ఉండాలి ప్రభుతో వెళ్ళడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 15వ అధ్యాయంలో ఆ తప్పిపోయిన గొర్రె కోసము 100 గొర్రెలు గలవాడు 99 వాటిని విడిచిపెట్టాడు, ఆ ఒక్కదాని కోసం వెతికాడు. ఈ రోజున మీలో ఎవరైనా సరే ఇంకా యేసుని విడిచి తిరుగుతూ, యేసుని ఎరిగి కూడా ఆయనలో ఉండకుండా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నిన్ను వెతుకుతూ ఉన్నాడు. ఆయన చెంతకు వస్తే నీకు నిత్యానందము, నిత్య సుఖము, నిత్య సంతోషము ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వృత్తాంతం కూడా ఉంది. అక్కడ ఒక ఆవిడట నాణ్యం పోగొట్టుకుందంట కదా, అదంతా వెతికింది, చీపురు పెట్టి తుడిచింది, చాలా జాగ్రత్తగా వెతికింది, చివరికి అది కనుగొంది, ఎంతో సంతోషించింది. పిల్లలు మరొక వృత్తాంతం కూడా యేసయ్య చెప్పారు. ఏమని? తప్పిపోయిన కుమారుడు. ఒక కుమారుడు, 2 కుమారులు ఉన్నారు. ఒకడు తండ్రిని కాదని వెళ్ళిపోయాడు, తన సర్వ ఆస్తిని పట్టుకుని. అదంతా దుర్వినియోగం చేసి పోగొట్టుకున్నాడు. బుద్ధొచ్చింది, తిరిగి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి వస్తూ అనుకున్నాడు, చాలా దూరంగా ఉండి, అయ్యో నాకు తినడానికి తిండి కూడా లేదు, పందులు కూడా నన్ను త్రోసివేసినయి, నా తండ్రి ఇంట పని వాళ్ళకి అద్భుతమైన రాజభోజనాలు ఉన్నాయి, కనీసం వెళ్ళి నీ ఇంట్లో పనివాడిగానైనా చేర్చుకోమని అడుగుతాను అనుకున్నాడు. కానీ ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు నా కుమారుడు బుద్ధి వచ్చి నా దగ్గరికి వస్తాడా అని చెప్పి. ఇంకా అల్లంత దూరంగా ఉండంగానే ఆ మురికి వస్త్రాలతో ఉన్న వాడిని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను పాపపు బ్రతుకులలో దుర్గంధంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభు తన చేతులు చాచి ఉంచాడన్న సంగతిని మర్చిపోవద్దు. నన్ను బట్టి ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి క్రిస్మస్ మనకేం తెలియజేస్తుందంటే సంతోషాన్ని తెలియజేస్తా ఉంది. ప్రభు నీ కొరకు ఆరాటపడుతున్నాడు, ఎల్లప్పుడూ ఆయన ప్రక్కనే ఉండాలని కోరుతూ ఉన్నాడని, నిన్ను బట్టి ఆయన ఆనందించాలని కోరుతూ ఉన్నాడన్న సంగతిని మనం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సంతస క్రిస్మస్. అలాగే మరి మరొక మాట ఇందులో చూపిస్తాను. మరి యాక్ట్స్ అంటే అపొస్తలుల కార్యం 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 3వ వచనంలో, అన్యజనులట మరి దేవుని వైపు తిరిగారట, అందుకు ఎంతో సంతోషించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి వారు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతిని గూర్చి తెలియపరిచి, అక్కడ అన్యజనులట దేవుని వైపు తిరిగారని సంతోషం. ఈ ఊరు వచ్చి నేను రక్షణ పొందానని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుతారా? మా ఇంటి దగ్గర దేవుడు తెలియదండి, ఈ ఊరు వచ్చి రక్షణ పొందాను. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన బిడ్డలు 3 కూడా దైవజనులు బాప్తిస్మం ఇవ్వడం నాకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఇదివరకు దేవుడు తెలీదు, కానీ ఇక్కడికి వచ్చాక నా బ్రతుకు మార్చుకున్నాను, నిజ దేవుని నేను ఎరిగాను, యేసే నిజమైన దేవుడని నేను ఎరిగాను. మాకు ఎంత సంతోషమో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా రక్షణకు వెలుపలున్న ప్రతి ఒక్క బిడ్డను రక్షణలోనికి నడిపించాలి. మరి ఇక్కడ మరి దైవజనులు అంటూ ఉన్నారు, అన్యజనులట దేవుని వైపు వచ్చారన్న సంగతి విని చాలా సంతోషించారంటండి, మహా సంతోషం కలిగిందంటండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు సంతోషించడానికి ఒక విషయం అంటూ ఉంటే
ఎవరినైనా ప్రభు వైపు నడిపించడమే. దేవునికి స్తోత్రం. మన సంఘాలు ఖాళీగా ఉండడానికి వీల్లేదండి. ఏదో క్రిస్మస్ కదా అని ఇంతమంది వచ్చారని అనుకోవడానికి వీల్లేదు. ప్రతి ఆదివారము, ప్రతి ప్రార్థనా కూడికకు అంతమంది ప్రజలు ప్రభు వైపు రాగలగటానికి నీవు నేను ప్రయాసపడాలి. అప్పుడే నిజమైన సంతోష క్రిస్మస్ మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సరే ఇందుకు నేను ఈ సంతోష క్రిస్మస్ ముగిస్తాను. చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. రెండవదిగా ఏమిటో తెలుసా, మనము సాగిలపడి ఆయనను ఆరాధించడమే క్రిస్మస్ అండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలలో చూస్తూ ఉంటే, మరి అక్కడ ఏం చేశారు జ్ఞానులు అంటే, వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై సాగిలపడ్డారంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు సాగిలపడ్డారో తెలుసా? జ్ఞానులు సాగిలపడ్డారటండి. జ్ఞానులంటే ఒక గొప్ప పొజిషన్ లో ఉన్న వాళ్ళండి, గొప్ప శాస్త్రవేత్తలు వాళ్ళు. అలాంటి వారు ఎవరిని గురించి సాగిలపడ్డారయ్యా అంటే, ఆయన యేసు రాజు పుట్టాడని, రాజు పుట్టాడని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బెత్లెహేమునకు వచ్చి ఆ యొక్క శిశువు దగ్గర సాగిల పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప సంగతో ఆలోచన చేయండి. సాగిల పడ్డడం దేనిని తెలియచేస్తుందో తెలుసా? తగ్గించుకోవడాన్ని తెలియచేస్తా ఉందండి. మనం చాలా మార్లు నేనెందుకు తగ్గించుకోవాలి అని ఏవేవో విషయాల్లో అనుకుంటా ఉంటాం. కాదు, మనలను మనము తగ్గించుకోవాలి. ప్రభు సన్నిధిలో మనము తగ్గించుకున్నప్పుడు దేవుడే నిన్ను హెచ్చిస్తాడన్న సంగతిని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రభు మనలను హెచ్చించే దేవుడండి, గొప్ప చేసే దేవుడండి. దీన స్థితిలో ఉన్న వారిని, పెంట కుప్పల మీద ఉన్న వారిని లేవనెత్తి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఈ ఊరు రాకముందు ఎంత మంచి చీరలు కట్టుకున్నామా చెప్పండి. మీరు అందరూ భలే మెరిసిపోతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కగా అందంగా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నారండి. ఇదంతా ఎలా వచ్చిందయ్యా అంటే దేవుడిచ్చిన కృప అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్వం అండి 100 dirhams పెట్టి చీర కొనుక్కోలేదండి, నేను 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నానండి అని అనేవాళ్ళే మాట్లాడితే ఎంతో మంది కనబడతారు. అవునా కాదు? ఈ రోజున 100 dirhams అంటే ఒక 2500 రూపాయలు పెట్టి ఇండియా రూపాయలు చీర కొనుక్కొని కట్టుకోగలుగుతున్నామంటే కారణం ఏంటి? దేవుడు నేను హెచ్చించాడు కాబట్టి, దేవుడు ఆ కృప నీకు ఇచ్చాడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వస్తుందో తెలుసా? మనలను మనం తగ్గించుకుంటే దేవుడు మనలను హెచ్చిస్తాడండి. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఎక్కిస్తాడు. ఈ క్రిస్మస్ నీకు తెలియచేసే విషయం ఏంటో తెలుసా? ప్రభు పాదాల చెంతకు వచ్చి సాగిలపడు. దేవునికి స్తోత్రం. ఆయన పాదాల చెంత నువ్వు సాగిలపడితే నేను ఎంతైనా ఎక్కిస్తాడండి. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానులు సాగిలపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతకంటే ముఖ్యంగా యేసయ్యని గురించి ఒకసారి ఆలోచించేయండి. ఆయన పరము నుంచి భూమికి దిగి రావడానికి ఏమైనా అవసరం ఉందా? ఏం లేదు. కానీ ఆయన తన్ను తానే రిక్తునిగా చేసుకున్నట్లుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తన్ను తాను రిక్తునిగా, ఏమీ లేని వాడిగా చేసుకున్నాడండి. ఆ మహారాజు, గొప్ప దేవుడు, సర్వలోకము ఆయనదే, సర్వ సృష్టి ఆయనదే. అలాంటి ఆయన వచ్చి ఎక్కడ మరి ఆ తల్లి ప్రసవించింది అంటే పశువుల సాలల్లో ప్రసవించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన జన్మించడానికి కూడా ఈ భూమి మీద మంచి స్థలము లేకపోయింది, మనుషులు ఇవ్వలేకపోయారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక సంగతి గ్రహించాలి. ఆయన ఏ మహారాజు ఇంట్లోనో పుట్టుంటే మనకి అందుబాటులోకి వచ్చి ఉండేవాడు ఆయన కాదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనలందరినీ చేరుకోవడానికి ఆయన దీనుడుగా, రిక్తుడుగా, ఏమీ లేని వాడిగా అయిపోయారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమ నీ పైన నాపై చూపించాడు. పిల్లరా, ఆయన పాదాల చెంతకు వచ్చి సాగిలపడి నమస్కరించాలని చెప్పి మనవి చేస్తున్నాను. మన యొక్క జీవితాల్లో ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేయడం మనకు తెలుసండి, నుంచుని ప్రార్థన చేయడం మనకు తెలుసు, బాసిమట్లు వేసుకుని ప్రార్థన చేయడం తెలుసు. సాగిలపడి ప్రార్థించే అనుభవం ఎంతమందికి ఉంది? పిల్లరా, ఎవరు లేని సమయంలో నీకు అవకాశం ఉంటే సాష్టాంగ నమస్కారం చేసి సాగిలపడాలి. పూర్వం మాకు తెలియనప్పుడు, యేసు ప్రభు నమ్ముకోలేనప్పుడు ఆ గుడి చుట్టూ పొర్లు దండాలు ఎన్ని పెట్టేమో కదా.
ఏంటి చన్నీటి స్నానం, గోదావరి స్నానం చేసి వచ్చి గుడి చుట్టూతో ఎవరు చూస్తున్నారో లేదో మనకు అనవసరం, సిగ్గు లేదు ఏమీ లేదు, చుట్టూత పొర్లు దండాలు పెట్టాము. ఎందుకు పెట్టాము? ఏదైనా కాస్త పుణ్యం మన అకౌంట్లో వేసుకోవాలని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎన్ని పొర్లు దండాలు పెట్టినా రాతికి రప్పకి మొక్కితే ఉపయోగమే ఉందండి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజ దేవునిని ఆరాధించడంలో, ఆయనకి సాగిల పడడంలోనే నిజమైన ఆనందం మనకి ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి చెంతకు వచ్చినప్పుడు రహస్యంగా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించాలి అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. ఇది ఏం తెలియచేస్తుందంటే ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవడం తెలియచేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. మనం గనక మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఈ విషయం మనకి అర్థమవుతుంది అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. ప్రభు దృష్టికి మనలను మనము తగ్గించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలమ్మా ప్రియులారా, అబ్రహామును దర్శించడానికి 18వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆది కాండంలో అబ్రహామును దర్శించుకోవడానికి వస్తున్న దైవజనుల అబ్రహామును దర్శించడానికి వస్తున్న సమయంలో వారిని ఎదుర్కొని అబ్రహాము సాగిలపడి నమస్కారం చేసినట్లుగా ఆ 18వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది దేనిని తెలియచేస్తా ఉంది అంటే కేవలం తగ్గింపు జీవితం. క్రిస్మస్ నీకు తెలియచేసే విషయం ఏంటో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసులాగా జీవించాలి. చాలా మంది పాడతారు, యేసులాగా నేను ఉండాలని ఆశ ఉందయ్యా అని చెప్పేసి. పాట బాగుంది, ట్యూన్ బాగుంది అని చెప్పి పాడటం తప్పితే హృదయపూర్వకంగా పాడుతున్నామా? అది మన హృదయంలో భద్రం చేసుకుంటున్నామా? అలాగూ జీవించడానికి ఇష్టపడుతున్నామా లేదా మనము ఆలోచన చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, యేసులాగా ఉండడం అంటే ఆయన రిక్తుడిగా వచ్చాడు, మనల్ని మనం తగ్గించుకోవాలండి. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనల్ని ఏమైనా అన్నా అది నీకు నచ్చకపోయినా ఓకే, విడిచిపెట్టేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కసారిగా జరిగే పని కాదు, కానీ ఇది జీవితాంతము కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పి, ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. 3వ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? సమర్పించడం. దేవునికి స్తోత్రం. సమర్పించడం, మనలను మనము సమర్పించుకోవాలి, సంపూర్ణంగా సజీవ యాగముగా సమర్పించుకోవాలని చెప్పి తెలియచేస్తున్నాను. మరి వీరేమి సమర్పించారయ్య అంటే, మరి జ్ఞానులు వచ్చారు, వాళ్ళు ఊరికే సాగిలు పడలేదండి. సాగిలు పడి ఏం చేశారు? బంగారము, సాంబ్రాణి, బోణము అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. బంగారము, సాంబ్రాణి, బోళము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి మాత్రమే కాదు, మనం ఇవ్వాల్సిన కానుకలన్నీ సమర్పించాలి. మనలను మనము సజీవ యాగముగా సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకోవాలి. ఏం సమర్పించుకోవాలంటే నీ హృదయాన్ని దేవునికి ముందుగా సమర్పించాలి. దేవునికి స్తోత్రం. నీ సమయాన్ని సమర్పించాలి. మనం హృదయాన్ని సమర్పించాలంటే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. మన సమయాన్ని దేవునికి ఇవ్వడం అనేది మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. అంత మాత్రమే కాదు, సజీవముగా మన శరీరాలను పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకోవాలి. అంటే మన శరీరాలకు ముడత, మచ్చ, డాగు, కళంకము అంటకూడదు. దేవునికి స్తోత్రం. ఈ శరీరం పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఈ హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే నన్ను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. మన సంపాదన ఇచ్చి దేవుని నామాన్ని మరి మనం ఘనపరచాలి, సమర్పించాలి ప్రియులారా. అంతేకాదండి, సత్క్రియలు, మంచి క్రియలు, మంచి పనులు. దేవునికి స్తోత్రం. అన్ని చేస్తాం కానీ మంచి పనులే చెయ్యరండి ప్రియులారా. మరి కయీను, హేబేలు ఉన్నారు. వారిద్దరూ అర్పణలు సమర్పించారు. కానీ హేబేలు అర్పణ దేవుడు స్వీకరించినట్లుగా మనం చూస్తాం. ఎందుకు అంటే సత్క్రియలు అనే అర్పణను అర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, 3వదిగా మనలను మనము సమర్పించుకుందాం. ఏమేమి సమర్పించుకోవాలో నేను మీకు తెలియచేశాను. 4వ విషయాన్ని కూడా తెలియచేస్తున్నాను. మనము క్రిస్మస్ అంటే సాగిపోవడం. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ప్రభు ఈ రోజు నీకు చెప్తున్న సందేశం ఏంటో తెలుసా? సాగిపో, సరళమైన మార్గంలో సాగిపో, తిన్నని మార్గంలో సాగిపో, సరి అయిన మార్గంలో సాగిపో. దేవుడు అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నాడు. జీవానికి నడిపించే ఆ మార్గంలో నువ్వు సాగాలి. మార్గమైన యేసు మార్గంలో నీవు సాగాలి. సత్యమైన మార్గంలో నీవు
సాగాలి. ప్రియులారా, ఇన్ని ప్రసంగాలు వింటున్నారు, ఎవరెవరో వస్తున్నారు వింటున్నారు, కానీ ప్రవర్తన దిద్దుకోకపోతే మనము సరైన త్రోవలో సాగలేము అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 6:16 వచనంలో నువ్వు ఏ మార్గంలో సాగాలో చక్కగా వ్రాయబడి ఉండడం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం చివరికి మనలను మనం ఉపేక్షించుకొని తగ్గించుకొని అని ముందుగా చెప్పాను కదా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఎవడైనా ఒకడు నాగడి మీద చేయి వేసి వెనక్కి తిరిగితే ప్రయోజనం ఏమీ లేదు, ముందుకు సాగిపో అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందండి ఇశ్రాయేలు జనాంగానికి. ప్రభు అన్నారు, మోషే నువ్వు సాగిపోమన్నారండి. ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. మన యొక్క జీవితాలలో ప్రియులారా, ఎన్ని సమస్యలు ఎదురు వచ్చినప్పటికీ కూడా క్రిస్మస్ నీకు తెలియచేసే విషయం ఏమిటో తెలుసా? సాగిపో. మత్తయి సువార్త 2:12 వచనంలో ఆ యొక్క జ్ఞానులకి సమస్య ఎదురయ్యిందండి. అన్నారు కదా ప్రభు, నువ్వు హేరోదు వద్దకు వెళ్ళొద్దు, మరి ఒక మార్గంలో వెళ్ళమని చెప్పి ప్రభు చూపించారు. తర్వాత వారికి సమస్య వస్తుందని తెలుసు, కానీ ఆ మార్గంలో వారు సాగిపోవడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, సాగిపోండి, ప్రభు చూపించిన మార్గంలో సాగిపోవాలని చెప్పి క్రిస్మస్ మీకు తెలియజేస్తా ఉంది. ఇక 5వ విషయము, నీ సాక్ష్యమే క్రిస్మస్ అండి. ఏం సాక్ష్యం కలిగి ఉన్నావు? అమ్మో ఆవిడండి అని ఎవరన్నా అంటున్నారేమో, ఒకసారి ఆలోచన. పాడుతుంది కానీ ప్రయోజనం లేదండి, బ్రతుకంతా కూడా దుర్భరమే అని ఎవరన్నా అంటున్నారేమో చూడండి. చాలా మాటలు చెప్తాది కానీ ప్రయోజనం ఏమి లేదని ఎవరన్నా అంటున్నారేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నీ సాక్ష్యమే క్రిస్మస్ అండి. నిజమైన క్రిస్మస్ ఎక్కడ ఉంటుంది అంటే మన సాక్ష్యంలోనే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సాక్ష్యాన్ని విడిచిపెట్టదు. లూకాసు వార్త 2:16-17 వచనాలను చూసినట్లయితే మరి గొర్రెల కాపర్లందరూ కూడా వెళ్ళి సాక్ష్యం చెబుతూ ఆయనను ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. మన బ్రతుకులలో సాక్ష్యం ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాం అంటే చర్చికి వెళ్తున్నాము, అయితే మళ్ళా చూసినప్పుడు మన ప్రవర్తన బాగుండాలి. అదే రీతిగా 6వదిగా స్తుతించడమే క్రిస్మస్ అండి. దేవునికి స్తోత్రం. మనం క్రిస్మస్ యొక్క ఆ పిక్చర్ అంతా చూసినట్లయితే జ్ఞానులు స్తుతించారు, గొల్లలు స్తుతించారు, మరియమ్మ గారు స్తుతించారు, ఇంకా జకరియా ఎలిజబెత్లు స్తుతించారు, ఇంకా సర్వోన్నతమైన స్థలములలో మహిమని మరి దూతలు స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రవక్త అయిన అన్న, సలోం, సుమయోను వీరందరూ కూడా స్తుతించినట్లుగా మీకు అందరికీ తెలుసు కదా. మీరు లేఖనాల్లోనికి వెళ్ళి లూకాసు వార్తలో చదివితే ఆ పోర్షన్ అంతా కూడా చదివితే 1-2 అధ్యాయాలు మీరు కనుగొనగలుగుతారు. ప్రియులారా, స్తుతించాలి, ప్రేస్ చేయాలి. ఎల్లప్పుడూ స్తుతించడమే నిజమైన క్రిస్మస్ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్తుతించడంతో సరిపోదు, సాధించి తీరాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం సాధించినప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం అనుభవించగలుగుతాం. ఏం సాధించాలో తెలుసా? విశ్వాసాన్ని సాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో నువ్వు అనుకున్నది సాధించగలగాలి. సహవాసములో అనేక మందిని సంపాదించుకోవడంలో సాధించగలగాలి. దేవునికి స్తోత్రం. అందుకే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తూ ఉంటాము కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని వ్రాయబడి ఉంది అక్కడ అంటే, ప్రార్థన యందు, వాక్యమందు, మరి రొట్టె విరుచుట యందు వారందరూ కూడా సాగిపోయారట. ఎడతెగక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వారు సాధించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మేము సాధించామండి, మేము విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చదివించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా మనకి కనబడతా ఉంటది. 12వ వచనంలోకి వచ్చేటప్పటికి అంటాడు కదా, 12వ అధ్యాయంలో 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె విస్తరించి ఉండగా అంతమంది మనకి కనబడుతూ ఉన్నప్పుడు మనం ఏం సాధించామన్నది మనకి ప్రశ్నార్థకంగా మిగులుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పేరు ఎక్కడ రాస్తున్నాడు ప్రభు? ఆయన జీవ గ్రంథంలో రాశాడా? అది భద్రం చేయబడి ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇటు స్థితి గల వారు ధన్యులు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి 144:15 వచనంలో ఆ మాట మీరు కనుగొనగలుగుతారు. కాబట్టి ప్రియులారా, యెహోవాకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. ఈ క్రిస్మస్ దినాన్ని, స్త్రీల క్రిస్మస్ దినాన నిజ క్రిస్మస్ ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ప్రియులారా, సంతోషమైన క్రిస్మస్ మీరు అనుభవించాలని చెప్పి
సాగిలపడి ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించుకోవాలని, అంతేకాదు మరి ఇంకా సమర్పించుకుని క్రిస్మస్ ఆరాధన జరిగించుకోవాలని పిల్లరా మరి సాగిపోతూ ప్రభువులో సాగిపోతూ మరి క్రిస్మస్ ఆరాధనను పొందుకోవాలని, అంతేకాదు నీ సాక్ష్యాన్ని ప్రతిబింబ చేస్తూ సంతోషం పొందుకోవాలని, స్తుతిస్తూ నిజ క్రిస్మస్ ఆనందం అనుభవించాలని, అంతేకాదు నువ్వు ఏదైతే చేపట్టావో, ఏదైతే పోరాడుతున్నావో అది విశ్వాసంలో, ప్రార్థనలో, సహవాసంలో పొందుకుంటూ ప్రభులో కొనసాగాలని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు లేని క్రిస్మస్లు కాకుండా మనం చూసే ఈ క్రిస్మస్లో నిజమైన క్రీస్తు ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నా మాటలు ముగిస్తున్నాను. ఈ పరిశుద్ధ సహవాసంలో ఉన్న మీరందరూ కూడా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించి ఆశీర్వదించబడాలని చెప్పి తెలియజేస్తున్నా మాటలు ముగిస్తున్నా. ప్రభు వాక్యం ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన. ప్రభువానికి వందనాలు. విన్న మాటలని హృదయంలో భద్రం చేసుకుని ప్రభా ఆ ప్రకారంగా జీవించే భాగ్యం దయచి మా జీవితాలు ఎన్నో క్రిస్మస్లు దొరికిపోతున్నాయి, కానీ ప్రభా నీవు మాతో ఉండే క్రిస్మస్ దినము అనుదినము కూడా ప్రభా మేము క్రిస్మస్ ఆనందం అనుభవిస్తూ నీలో ముందుకు సాగడానికి అనేక మందిని నీ వైపు త్రిప్పగలడానికి సహాయం చేయండి. యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని వందనాలండి. మరి ఎంతగానో వాక్యం మరి చెప్పి మనల్ని అందరినీ తృప్తిపరిచిన ఎస్తేరమ్మ గారికి దేవుడి పేరట వందనాలు చెల్లించుకుంటున్నానండి. అమ్మగారు వందనాలండి. అలాగే మరి ఇందాక పాట పాడతానని చెప్పారండి సహోదరులు. మరి వారు వచ్చి పాట పాడుతుండగా కానుకలు పట్టవలసిందిగా కోరుకుంటున్నామండి. యవన బిడ్డలు అందరూ వెళ్ళండి కానుకలు పట్టడానికి.